ద గ్రేట్ డిబేట్కు స్వాగతం. అప్పులతో తలమునకలవుతున్న రాష్ట్రానికి ఆర్థిక చేయూత కావాలి. కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి. సంక్షేమ పథకాలను రాష్ట్రం సంతృప్తిగా అమలుపరచాలి. దేశానికి వెన్నుముక అయిన రైతులకు భరోసాతో పాటు రుణమాఫీని అందించాలి. నిరుద్యోగాన్ని తరిమి కొట్టాలంటే యువతకు ఉపాధి కల్పించాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఆర్థికంగా రాష్ట్రం ఉన్నతంగా ఉండాలి. సమయస్ఫూర్తితో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు చేపడుతూనే ఉన్నతిని సాధించేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. రాష్ట్రంలో ఉన్న వనరులను, శాంతి భద్రతలను ప్రభుత్వం అందించే సహకారాలను తెలియపరుస్తూ విదేశీ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు 2 దేశాలలో పర్యటనలు ముగించుకొని తిరిగి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి పర్యటన ప్రతిఫలాలు ఏ మేరకు విజయాన్ని సాధిస్తాయో అన్న అంశంపై చర్చ కొనసాగిద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జయసారథి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ గారు ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు డోలి సత్యనారాయణ గారు ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. అలాగే రజితారెడ్డి టీఆర్ఎస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. వారిపై చర్చను కొనసాగిద్దాం. శ్రీధర్ బాబు ఏమన్నారో విందాం. అగ్రిమెంట్ వాళ్ళు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా. వారు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా? ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎవరు సరే మేమంటే చేసుకుంటాం అనుకో. పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ రోజు వారు పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈ రోజు మేము పరిచయం అయ్యి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి, మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారు ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే కాలంలో ఇంక ఈ విధంగా ఎన్నో చూస్తే ఇంకెంతో భయపడటమో ఆందోళన చెందడం జరుగుతుందో కనబడతాం. మూసీ సుందరీకరణకు సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో వారి అధ్యక్షులతో కూడా మాట్లాడి ఈరోజు ఈ నగరానికి సంబంధించిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు కూడా ఆ ప్రాంత రైతులకు కానీ ఇక్కడున్న నీటి వనరులను పెంచడానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఒక ఆర్థిక ఇంజన్ గా మనం రాబోయే కాలంలో ఈ సిటీలో దాదాపు 65 కిలోమీటర్ పూర్తి స్థాయిలో ప్రవహించే ఈ నదికి సంబంధించి రీజనరేట్ చేయాలనే ఒక ఆలోచన వారి ముందట పెట్టడం జరిగింది. డాక్టర్ ఎండి రియాజ్, చైర్మన్ రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ. స్వాగతం గ్రేట్ డిబేట్కి. పెట్టుబడుల ఆకర్షణపై గత ప్రభుత్వ విదేశీ యాత్రను సాధించిన ప్రగతి ఏమిటి? దిలీప్ గారు మీరు చెప్పండి. నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా తోటి ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్లు పోయారు పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణలో. దాన్ని అందరూ ఆహ్వానించాల్సిన విషయమే. అయితే గడిచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, అప్పుడేమో కేటీఆర్ గారు అన్ని అమెరికాలు తిరిగిండ్రు, దావోస్ తిరిగిండ్రు, అన్ని ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణకు అని చెప్పారు. వచ్చినాయి, కొన్ని సంస్థలు వచ్చినాయి, పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే మేము లేవనెత్తున్న అంశాలు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి పెట్టుబడులను ఆహ్వానించడం కోసం రేవంత్ రెడ్డి గారు బయలుదేరిండ్రు. ఇప్పుడు ఉండే పరిస్థితులు, అమెరికా పరిస్థితులు ఏంది? దిలీప్ గారు, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి విదేశీ యాత్ర దాని మీద మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాను. ప్రస్తుత సమస్య కాదు.
ప్రస్తుత విదేశీ యాత్ర మీద కాదు, గత ప్రభుత్వం చేసినట్టు విదేశీ యాత్ర వలన ఎన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగారు, సో ఎంత మేరకు అభివృద్ధి చేయగలరన్నటువంటి అంశం. ఓకే, నేనేమంటున్నా, గడిచిన ప్రభుత్వము అన్ని ఎంఓయూలు చేసుకొని వచ్చింది. చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు అని చెప్పిండ్రు, ఎంఓయూలు చేసుకొని వచ్చిర్రు. ఏవి కూడా సాకారం కాలేదు. 100% చెప్తా ఉన్నాం. వీరు అవి వచ్చిన పెట్టుబడులు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలను ఎక్స్పాన్షన్ మోడ్లో పోయినరు తప్ప కొత్తగా వచ్చిన సంస్థలు లేవు. కొత్తగా పెట్టుబడులు పెట్టిన, తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టినా ఏవి లేవు. మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదే చెప్తా ఉన్నాము. గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా మనల్ని అక్కడ ఫోటోలు దిగి లేదనుకుంటే ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి అవి చేసుకున్నారు, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతా ఉందని చెప్తా ఉన్నాం కదా. ఒక్క నిమిషం ఇప్పుడు రజితారెడ్డి గారు, ఈ ప్రశ్నపై మీరు స్పందించండి. రజితారెడ్డి గారు, హలో, వినిపిస్తుందండి? ఈజ్ ఇట్ క్లియర్? యా, ఇట్ ఈస్ క్లియర్, వెరీ క్లియర్. యా, సీఎం గారి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగిసింది కదండి, ఈ రోజుతో ముగిసింది. ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వం విదేశీ యాత్ర చేయడం వల్ల ఈ రాష్ట్రానికి జరిగినటువంటి లబ్ధి ఏంటి అనేటువంటి ప్రశ్న. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు కేటీఆర్ గారి పర్యటనల టైంలో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చినాయి, లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ కి. కానీ పబ్లిసిటీగా మేము వాడుకోలేదండి. కేటీఆర్ గారి విజిట్, అమెరికా విజిట్ ని కూడా మేము ఎన్నడూ కూడా పబ్లిసిటీ స్టంట్ గా వాడుకోలేదు. ఐటీ మంత్రి వాళ్ళ లెక్క ఉత్సవ విగ్రహంలో లేడండి. కేటీఆర్ గారు దార్శనిక పాలనలో హైదరాబాద్ రాష్ట్రం ఇవాళ బెంగళూరుని మించిపోయింది. ఐటీలో అనేక లక్షల మంది యువకులు విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని కూడా మానుకొని హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కేవలం కేటీఆర్ గారికే దక్కింది. ఇవాళ అమెరికా పర్యటనలో ఏదో సాధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారిని పొగుడుతుండడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతను 10 సెకండ్లు కూడా మాట్లాడిన వీడియో రాలేదు ఎక్కడ కూడా. ఐటీ శాఖ మంత్రి పోయిండు కానీ ఆయన ఉత్సవ విగ్రహం లెక్కనే ఉన్నాడు. ఆయన ఎవరితో మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. దావోస్ లో కూడా 34,000 కోట్ల పెట్టుబడులను ప్రచారం చేసుకున్నారు. మరి అందులో 12,000 కోట్లే అదానికి, 12,000 కోట్లు అదానికి సంబంధించినవేనట. మరి అదానితో పోరాటానికి రాహుల్ పిలుపునిచ్చిండు అక్కడ, ఇక్కడేమో ఈయన దోస్తీ చెప్తున్నాడు. అంటే ఇది దేనికి దారి తీస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ గోడీ సంస్థతో 8,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పేసి దావోస్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అది ఫ్రాడ్ కంపెనీగా తేలింది ఇక్కడ. మరి సీఎం గారి రీసెంట్ టూర్ తో 34,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. మరి ఆ లెక్కలేమో చెప్పండి తెలంగాణ ప్రజలకు. మరి కాగ్నిజెంట్ సంస్థ 2 ఏళ్ల కిందనే వాళ్ళ సంస్థను విస్తరిస్తున్నామని చెప్పేసి ప్రశ్న యొక్క రూపం పక్కకు దారి పడుతుంది. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వం యొక్క విదేశీ యాత్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగినటువంటి లబ్ధి ఏంటి అని. ఒక్కడే అంశము మీకు ఇస్తాను. వచ్చే అబద్ధం 4 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం ఆగండి. గతంలో చేసుకున్న ఒప్పందాలు ఎవరితో అంటే సెల్కాన్ కంపెనీ, మకానో కంపెనీ, షాంఘై కంపెనీ, లియో గ్రూప్ కంపెనీ, లెక్కలతో సహా చెప్తున్నాను. కుదిరిన ఒప్పందాలు 1,600 కోట్లు, 1,160 కోట్ల ఒప్పందాలు. ఇందులో మనకు వచ్చింది 160 కోట్లు, అది పెట్టింది సెల్కాన్ కంపెనీ. ఇట్స్ అ ఫ్యాక్ట్ రిపోర్ట్. ఎందుకంటే మనకు నోరు ఉందని చెప్పేసి, లేదా మనకు అన్ని విషయాలు మనకే తెలుసని మనం మాట్లాడితే రైట్గా. ఇప్పుడు మేము తీసుకున్న కంపెనీ 19 కంపెనీలు. ఇందులో మనకు కాగ్నిజెంట్ కంపెనీ, వాల్యూస్ కార్నర్ కంపెనీ, అట్లాగే ఆర్సెస్యూర్ కంపెనీ, స్వచ్ఛ భారత్ కంపెనీ, ట్రిగాన్ కంపెనీ, హెచ్ఎస్ఏ హెల్త్ కంపెనీ, కార్గిన్ కంపెనీ, వరల్డ్ బ్యాంక్, వివింట్. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. అసలు మన రాష్ట్ర బడ్జెటే 2,50,000 దాటినాయి కదండి. లాస్ట్ టైంలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ 2,91,000 కోట్లు, హైయెస్ట్. 4 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చాయండి. అరే గణాంకాలు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదా, అది రైట్ కా. అక్కడ విషయం ఏంటంటే 1990లో గ్లోబలైజేషన్ మార్పులు వచ్చిన తర్వాత, ఎల్పిజి వ్యవస్థ మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించిన తర్వాత, విదేశీ పెట్టుబడులు లేకుండా ఆర్థికాభివృద్ధి సాధించే కోణంలో దేశాలు విస్తరించట్లేదు. కాబట్టి భారతదేశంలో రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి అమెరికాకు పోయినా, అంతకుముందు దావోస్ పోయినప్పుడు చాలా క్లియర్గా ఒప్పందాలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రతిరోజు అధికారులు వెల్లడించారు. కంపెనీల పేరుతో సహా చెప్పాను నేను. ఒప్పందాలకు సంబంధించిన అమౌంట్ చెప్పాను నేను. గతంలో జరిగిన దాన్ని కూడా చెప్పాను నేను. 1,160 కోట్ల ఒప్పందాలు జరిగితే ఇక్కడికి వచ్చింది సెల్కాన్ కంపెనీ పెట్టింది ఓన్లీ 160 కోట్ల రూపాయలు కూడా చెప్పాను నేను.
4 లక్షల కోట్ల రూపాయల అసలు 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ అంత పెద్దగా లేదు కదండి. అది కాదు ఇక్కడ విషయం. ముఖ్యమంత్రి స్థాయిలో పోయినారు. రియాజ్ అది గారు, ఉపాధి రియాజ్ గారు, మెరుగుపరచడం, రియాజ్ గారు, పెట్టుబడి. దాన్ని అవార్డు ఇద్దాం. రియాజ్ గారు, దాన్ని అవార్డు ఇద్దాం. ఇక్కడ కాబట్టి పక్కన గణాంకాలు విషయం మాట్లాడే ఏంటంటే ముందు దయచేసి ప్రశ్న పక్కదారి పడుతుంది. చెక్ చేసుకుంటే ప్రశ్న బాగుంటుంది. పక్కదారి పడుతుంది. రియాజ్ గారు, ప్రశ్న పక్కదారి పడుతుంది. సారథి గారు, సీనియర్ జర్నలిస్ట్గా నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది, అది ఎంతవరకు సమర్థనీయం? అంటే మీరు అనేది గత ప్రభుత్వంలో పెట్టుబడుల గురించా, లేకపోతే Exactly. ఇప్పుడు జరుగుతుంది? అంటే ఎప్పుడైనా కూడా ప్రభుత్వాల యొక్క ఆలోచన ఏంటంటే విదేశాలకు వెళ్ళడం రొటీన్గా జరిగేటువంటి ఏ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినా కూడా తమ పాలసీలు చెప్పుకోవడానికి విదేశీ పర్యటనలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులతోటి, కార్పొరేట్స్ తోటి భేటీ అయిన సందర్భంలో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒప్పందాలు జరిగినటువంటి అన్ని సంస్థలు ఇక్కడికి వస్తాయి అనేది కూడా అవాస్తవం. కొన్ని సంస్థలు రావు. కొన్ని సంస్థలు మనం ఒక 100 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించినట్టు ఎంఓయూలు చేసుకుంటే వీటికి వచ్చే విధంగా 10ల సంఖ్యలోనే ఉంటాయి. అందులో కూడా కొన్ని మధ్యలోనే డ్రాప్ అయ్యేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి, లెక్కలేని సంస్థలు ఉంటాయి. చంద్రబాబు హయాం నుంచి కూడా మనం లెక్కలేసుకొని చూడవచ్చు. హైటెక్ సిటీ మొట్టమొదటి దగ్గర నుంచి కూడా లెక్కలేని సంస్థలతోటి చర్చలు జరిగినాయి, లెక్కలేని సంస్థలతోటి ఒప్పందాలు జరిగినాయి. అందులో చాలా సంస్థలు కూడా డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా సంస్థలతోటి చర్చలు జరపడం, ఎంఓయూలో ప్రయత్నం చేయడం మంచిదే రాష్ట్రం పరంగా. కానీ ఎన్ని సంస్థలు ఫ్రూట్ఫుల్గా ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా పెట్టుబడులు పెడతాయి, ఎన్ని వాటిని సక్సెస్ చేసుకొని ముందుకు వెళ్తాయనేటువంటి మనం ఆలోచించాల్సిన అవసరం. అంటే గత ప్రభుత్వం హయాంలో కూడా కొంత పేరు ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. అంటే అంతకుముందు జరిగినాయి, తర్వాత కూడా జరిగినాయి. గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి కొన్ని సంస్థలు వచ్చినాయి. అమెజాన్ లాంటివి, గూగుల్ లాంటివి క్యాంపస్లు ఏర్పాటు చేసుకున్నాయి, లేకపోతే ఐకియా లాంటివి ఏర్పాటు జరిగినాయి. కానీ వాళ్ళు అన్నట్టుగా లెక్కలుగా మనం తీసి పరిస్థితిగా మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పార్టీగా వాళ్ళు ఒక లైన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొంత మేరకు ప్రయత్నం జరిగింది. దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. అంటే ఇక ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇక్కడ మెయిన్గా పెట్టుబడులు అనగానే ఐటీ కంపెనీలని ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీలు కాకుండా ప్రొడక్టివ్ రంగానికి సంబంధించి ఉత్పత్తి చేసేటువంటి పక్క రాష్ట్రంలో ఐకియా అనేటువంటి ఒక ఇండస్ట్రీ వచ్చింది. ఆ ఇండస్ట్రీ ద్వారా లెక్కలేనన్ని ప్రత్యక్ష పరోక్షమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఉత్పత్తి రంగాల మీద ఫోకస్ చేయాలి తప్ప ఇదంతా సర్వీస్ సెక్టర్ ఐటీ అనేటువంటిది. ఈ సర్వీస్ లెట్ మీ కంప్లీట్. సర్వీస్ సెక్టర్ అనేది ఒక బుడగలాగా ఉంటుంది. ఇది అమెరికాను బేస్ చేసుకుని ఉంటుంది. అమెరికాలో మార్కెట్ బాగుంటే ఐటీ పెరిగిపోతుంది. లేకపోతే అమెరికాలో రెసిషన్ వచ్చింది, కొంతకాలంగా ఇక్కడ మొత్తం కూడా ఐటీ సర్వీసెస్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసివేయడం జరిగింది. వాళ్ళ పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపించారు. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ 2022-23లో 31% గ్రోత్ ఉంటే ఇప్పుడు 11% ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు. ఎందుకు అంటే అది అమెరికా బేస్డ్ ఐటీ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి, ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అమెరికా లేదా పాశ్చాత్య దేశాలను బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి అక్కడ పడిపోతాయి. కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు పెట్టుబడుల రూపంలో కేవలం ఐటీ సంస్థలతో భేటీ అయ్యి చిన్న చిన్న క్యాంపస్లు 1000 ఉద్యోగాలు 500 ఉద్యోగాలు ఇచ్చినట్టు కాకుండా ఈ దేశ కాలమాన పరిస్థితులకు, మన రాష్ట్ర పరిస్థితులకు ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది, ఏ పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉపయోగకరం ఎక్కువగా ఉంటుంది, కేవలం ఐటీ సెక్టర్ కాకుండా ఇంకా ఉత్పాదక రంగాల మీద ఫోకస్ చేసే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిది. గత ప్రభుత్వం మేరకు చేయకపోవడం వల్ల ప్రజలు కొంత రిజెక్ట్ చేసి ఉంటారు కదా. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం కూడా బాటలో పయనించకుండా ఉంటే మంచిది. సారథి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే పెట్టుబడులు అనేటువంటి కేవలము ఐటీ నుంచే కాదు, మిగతా అన్ని రంగాల్లో పెట్టుబడులు రావాలన్నటువంటి విషయాన్ని తను వ్యక్తపరిచారు. అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా చెప్తున్నటువంటి ఏంటి, వాళ్ళు చేసిందంతా బూటకమే అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ వ్యక్తి కూడా, కాంగ్రెస్ రియాజ్ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఏంటంటే వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది కేవలం 2015లో చైనాకు పర్యటన చేసినప్పుడు కేవలం 160 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకొచ్చారన్నటువంటి అంశాలపై మన రజితారెడ్డి గారి యొక్క వివరణ తీసుకునే ముందు పాపారావు గారు, మీరు ఈ సందర్భంపై ఏ విధంగా మీరు చర్చను కంటిన్యూ చేస్తారు? నేను ఒకటే చెబుతున్నాను, మీరు పదే పదే నేను అంటే మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ ఒక యాంకర్ గా మీరు చేసే దానిలో మీరు ఒకటి ఇక్కడ నేను అనుకోవటం మొదటి నుంచి మాట్లాడిన సందర్భంలో రజిత గారు కానీ వేరే వాళ్ళు కూడా టాపికే మాట్లాడారు. దానిలో ముందవుద్ది, కొంత వెనక అవుద్ది. మీరు పదే పదే వెనక ఎంత పెట్టుబడి తెచ్చారని అడిగితే, అంటే వెనక వాళ్ళని తిట్టించాలని మీ ఉద్దేశం అయితే మీ ఇష్టం, అది తిట్టాలా లేదా అనేది మా నిర్ణయం. వాస్తవాన్ని బట్టి తిట్టాలా లేదని మా నిర్ణయం తీసుకుంటాం. మీరు తిట్టించాలన్నట్టు వాళ్ళు ఏం తెచ్చారు అని అడిగితే వాళ్ళు ఏం తెచ్చారో ఆమె చెప్పారు. రాబోయే ప్రశ్నల్లో ప్రస్తుత ప్రభుత్వంపై కూడా ఉంటుంది. మీరు ఆర్గ్యుమెంట్ వద్దు, మీరు చేసింది అదే. ఎందుకంటే దానిలో గణాంకాలు తప్పుంటే చెప్పండి, చెప్పకుండా మీరు అట్లా మాట్లాడకూడదు ఇట్లా మాట్లాడకూడదు అని మన పార్టిసిపెంట్స్ కూడా కొంతమంది కామెంట్ చేయడం కూడా అవసరం లేదు. వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు చెప్పుకుంటారు, కాదండి మీరు చెప్పండి. వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళ మీద కమెంట్ చేయడం కూడా మంచిది కాదు. రెండోది, భట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత
భట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిన తెలంగాణ డేటా బుక్ ప్రకారమే తెలంగాణలోకి 2014-23 కాలంలో 2,60,028 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇది భట్టి విక్రమార్క గారు స్వయాన తన చేతుల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన పత్రం. దాని ప్రకారమే జాబ్స్ కూడా ఎన్ని వచ్చినాయి అంటే తెలంగాణలో ఆ కాలంలో ఆ పెట్టుబడులకి 17.54 లక్షల ప్రైవేట్ జాబ్స్ ఆ పెట్టుబడుల వల్ల వచ్చినాయి. ఇది తిరుగులేని సత్యంగా కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క గారు రిలీజ్ చేశారు. దాన్ని కానీ ఏంటంటే ఇక దీనిలో కావాలని ఎవరేం చెప్పినా గణాంకాలు అక్కడ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వంలో చాలా అద్భుతమైన ప్రగతి జరిగింది. అది మీరు నేను చెప్పుకోకర్లా, మనం ఇక్కడ దాచిపెడితే దాగేది కాదు. అది హైదరాబాద్ నగరంలోని 17 సీట్లకి టీఆర్ఎస్ ఇచ్చి హైదరాబాద్ నగరం వచ్చేసి దాన్ని చెప్పారు. ఏకకంఠంతో హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాలు చెప్పారు. కాబట్టి అది తిరుగులేని అభివృద్ధి. కాకపోతే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఏమైనా ఆగ్రహాలు కోపాలు వస్తే వచ్చిన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం ఎంత బుకాయించినా ఏం చేసినా హైదరాబాద్ లో ఓట్లేసిన జనాలకు తెలుసు. అందుకని ఏంటంటే మనం ఇవన్నీ అనవసరం. కాకపోతే చర్చ ఏంటంటే కంపారిటివ్ గా వస్తే చేద్దాం. కంపారిటివ్ గా చెప్పుకోవాలన్నా గతంలో చెప్పుకోవాలి, కానీ ఇప్పుడు చెప్పుకోకుండా గతంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అని మీరు ఫీల్ అవుతున్నారా, అసలు లేకపోతే దాచిపెట్టాలని అనుకుంటున్నారు? మాట్లాడదాం దీని గురించి కూడా. అది మాట్లాడినట్టు ఇది కూడా మాట్లాడదాం. చర్చలోకి అన్ని విషయాలు రావాలి, అన్ని విషయాలు కావాలి. అందుకని కానీ అదే కావాలి నాకంటే మీరు పాతదే కావాలంటే అలా అవ్వదు. పాతదే కావాలంటే అవ్వదు. లేదు, పాతదే అన్ని కావాలంటే విషయాలు పాత వాళ్ళు రావాలి. చెప్పండి. ఇంకెంతకాలం తిడతాం పాత వాళ్ళని? ఇప్పుడు పనిచేయాల్సింది కొత్త ప్రభుత్వం కదా. డెఫినెట్లీ. రజితారెడ్డి గారు పాపారావు గారు స్పందించారు, సమర్థనీయమైనటువంటి స్పందన. అట్లాగే కాంగ్రెస్ గా వ్యతిరేకించారు, బీజేపీ వ్యతిరేకించారు, అట్లాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా సమర్థించారు. మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఫ్యాక్ట్స్ చెప్పాను, నేను సమర్థించాను, ఫ్యాక్ట్స్ చెప్పాను. గతంలో కొంత ప్రయత్నం జరిగింది, ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఫ్యాక్ట్స్. రజితారెడ్డి గారు సార్ ఇక్కడ ఒక అంశాన్ని మీరు దృష్టిలో పెట్టు. డాక్టర్ డోలి సత్యనారాయణ గారు మీరు స్పందించండి. నమస్తే అండి, బీఆర్కే న్యూస్ కు నమస్తే. చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్తే చెప్తూ, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా, కొరియా దేశాల పర్యటన సందర్భంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం చేసుకున్న ఎంఓయూలు ఒప్పందాల గురించి చర్చ. అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో పెట్టుబడులను ఎట్లా ఆకర్షించింది, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 7 నెలల 8 నెలల కాలంలో ఈ విదేశీ పర్యటనల ద్వారా, లేకపోతే దావోస్ పర్యటన ద్వారా, లేకపోతే 13 దౌత్యవేత్తల సమావేశాలలో తెలుసుకున్న లేక జరిగిన చర్చల నేపథ్యంలో ఎంత పెట్టుబడులను తీసుకురాగలిగిందనే చర్చ నేపథ్యాన్ని రాజకీయ విమర్శల జోలికి పోకుండా, ఇప్పుడు హైదరాబాదు నగరం అనేది ఇట్స్ ఏ వెరీ పాపులర్ అండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా. ఇక్కడ పెట్టుబడులు అనేటువంటివి అనేక రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టుబడుల కోసం విదేశాల్లో పోవడం, వివిధ రకాల ఐటీ కంపెనీలు, వివిధ రకాల ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్ లేకపోతే అమెజాన్, ఈ కంపెనీలకు సంబంధించినటువంటి చర్చలు జరిపి ఎంఓలు గురించుకునే నేపథ్యం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యోగ కల్పన అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దరిదాపుగా 31,532 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, దరిదాపుగా అమెరికాలో దరిదాపుగా ఒక 30,750 ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పించబడుతుంది. 50 సమావేశాల్లో పాల్గొన్నాడు. దరిదాపుగా 19 అమెరికా కంపెనీలతో ఎంఓయూలు గుర్తుకున్నారని చెప్పేసి చాలా స్వాగతించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఎందుకంటే లెక్కల జోలికి పోయి తర్వాత ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసేందుకు ఇంకో రాజకీయ విశ్లేషణలు ఇవి కాకుండా, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యోగ కల్పన మీద, ఉద్యోగ అవకాశాల కోసం ఏర్పడినట్లు. అంటే ఇంతకుముందు జయసారథి గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకొని ఉండొచ్చు, కానీ పెట్టుబడుల ప్రవాహం జరగలే వాస్తవంగా. ఇస్తాంబుల్ చేస్తాం నగరాలను, మూసీ నదిని మురికి నీటి నుంచి కొబ్బరి నీళ్ళు చేస్తాం, లేకపోతే ఇంకా అనేక రకాల నగరాలను మార్చేస్తాం, నానా రకాల ప్రగల్భాలు లేకపోతే వాగ్దానాలు చేసినటువంటివి కూడా అవి నెరవేరని సందర్భాలు కూడా కనపడ్డాయి. సరే, ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారిని మనం పర్టికులర్ గా ఆయన అంటే ఒక ముఖ్యమంత్రిగా, ఎందుకంటే రియాజ్ గారు చెప్పినట్టుగా ఈ దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక వసుదైక కుటుంబమైంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పెట్టుబడి కంపెనీలు, ఎంఎన్సీలు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ కేంద్రమో దరిదాపుగా ఒక 10 ఎంఎన్సీ కంపెనీలు పెద్ద పెద్దవి మనకు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా అట్లనే పెట్టుబడుల రూపేణా ఇవన్నీ కూడా కొన్ని కంపెనీలు
ఐటీ సెక్టారే కావచ్చు, ఆటోమొబైల్ సెక్టారే కావచ్చు, ఇంకా ఇతర టెక్స్టైల్ రంగమే కావచ్చు, ఇంకా స్పేస్, ఇంకా ఇతర రంగాలు, అనేక రంగాలలో పెట్టుబడులు ఆమోదించడం వల్ల ఇవాళ మొత్తం ఉద్యోగ కల్పన పెరిగి, ఎందుకంటే ఇవాళ తెలంగాణ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్ తీసుకుంటే చాలా దారుణంగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ చాలా దారుణంగా ఉంది, పావర్టీ చాలా భయంకరంగా ఉంది. గ్లోబల్ కల్చర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ పెరిగిపోతా ఉన్నాయి, కానీ ఈ వేరియేషన్ అనే అంతరాలు, ఆర్థిక అంతరాలు అనేటువంటి పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. అందుకే ఇవాళ ఇప్పుడు దేశములో పెట్టుబడులు కొనసాగుతా ఉన్నాయి, అట్లనే రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఎంఎన్సీలు కానీ ఇతర కంపెనీల నుంచి కూడా ఆహ్వానం పలకడం, పిలకడం కూడా చాలా స్వాగతించవలసినటువంటి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం నామమాత్రంగా ఎంఓయూలు కుదుర్చుకొని కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయకుండా ఉండటం అనేది అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అందుకే ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పారు కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన దరిదాపుగా ముఖ్యమంత్రి ప్రకటన చూసాం టీవీలలో, 60,000 ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉంటుంది. అంటే ఇవాళ ఒక పెద్ద కంపెనీలను అవి ఫుల్ ఎస్టాబ్లిష్డ్ గా చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఇవి చాలా మన తెలంగాణలో ముడిపడి ఉన్నట్టుంది. ఎందుకంటే తెలంగాణను మనం ఎట్లా చూడాలి, ఒక ఆర్థిక సామాజిక నేపథ్యంతో చూడాల్సినటువంటి అంశం. ఉద్యోగ కల్పన, లేకపోతే పేదరిక సమస్య, ఆర్థిక అంతరాలు, ఇవన్నీ కూడా. అంటే ఇవాళ గ్లోబల్ ఎకానమీలో మనం, ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ డౌన్ఫాల్ అవుతుంది. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాల కల్పన అనేది చిన్న ఉద్యోగాలు, క్లర్కులు, లేకపోతే టైపిస్టులు, లేకపోతే టీచర్లు, చిన్న రంగాలకు సంబంధించి పెద్ద వ్యవస్థలన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అన్నీ కూడా ఎంఓలు ఇచ్చి దారాదత్తం చేయడము, లేకపోతే ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టడం జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్లోబల్ ఎకానమీలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి చాలా ఒక పరిస్థితులు ఉన్నాయి. అందుకే బెంగళూరు తర్వాత ఐటీ రంగం ఇవాళ చాలా ర్యాపిడ్గా అభివృద్ధి చెందుతుంది. అందుకే రాజకీయ విమర్శలు జరుగుతుంది. అత్యధికంగా ఉద్యోగ కల్పనను కల్పించేటువంటి ఈ పెట్టుబడులను ఆహ్వానించి ప్రధానమైనటువంటి పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా చేసి, ఎందుకంటే రాజకీయంగా వాగ్దానాలు చేయడం, లేకపోతే పోయిన ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వం చేస్తుందా, మా ప్రభుత్వం ఇట్లా, ఇది కాకుండా ఒక ఫర్మ్ గా, ఒక ముఖ్యమంత్రిగా తను, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క, ఎందుకంటే వచ్చి 7 నెలల కాలంలో ఒక విదేశీ పర్యటన చేసి ఒక పారదర్శకంగా ప్రజల ముందు చాలా స్పష్టంగా ఓపెన్ గా ఒక డిబేట్ పెట్టేందుకు అనుగుణంగా ఇవాళ ఒక అంశాన్ని ముందుకు తెచ్చిందంటే నిజంగా కూడా స్వాగతించవలసినటువంటి అంశం. కొన్ని సంవత్సరం ఇంకా మరింతగా, ఎందుకంటే ఇంకా సుమారుగా 4 సంవత్సరాల చిల్లర పాలన కాలం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిది మన అత్యధికంగా పెట్టుబడులను అవసరం ఉందిగా నేను భావిస్తాను. డాక్టర్ సత్యనారాయణ గారు, దిలీప్ ఆచార్య గారు, గతం ఘనమైనది అనుకోవాలా లేదా ప్రస్తుతం పరమాన్నం అనుకోవాలా? కేవలం 8 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రతిపక్ష పార్టీ నేతగా మీ విమర్శను తెలియపరచండి. ఇప్పుడు నేను విమర్శ చేయడం కోసము, లేదనుకుంటే ఈ ప్రభుత్వం గురించి పోడడం కోసము నేను ఇక్కడ కూర్చోలేదు. విధానము, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే మేము ప్రశ్నిస్తున్న ఒకటే రెండు అంశాలు నేను క్లియర్గా మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బీఆర్కే న్యూస్ ద్వారా. ఇప్పుడు కాగ్నిజెంట్ అనే సంస్థ పెట్టుబడులను పెంచిందని చెప్పారు. ఆల్రెడీ కాగ్నిజెంట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ తెలంగాణలో, హైదరాబాద్లో ప్రత్యేకించి 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటికీ అక్కడ. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ప్రారంభించింది, ఎక్స్టెన్షన్ ప్రారంభించింది, వారు పోయి ఆడ ఎంఓయూ చేసుకొని వచ్చిన కంపెనీ కాదు అది. కనుక కాగ్నిజెంట్ గురించి ఆ విధంగా చెప్తా ఉన్నాం. మీరు ఇంకొక విషయం చూడండి, వీహబ్ అని చెప్పి వాల్స్ కర్రా వాల్స్ అని చెప్పి మీరు చూసిండ్రు, కేవలం 5 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు అతను వీహబ్లో. అతన్ని కూడా మేము పెట్టుబడి తీసుకొని వస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రతినిధి బృందము, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఇంత పెద్ద ప్రతినిధి బృందం పోయి 5 కోట్ల పెట్టుబడికి అక్కడ పోయి మనం ఒప్పందాలు చేసుకోవాలన్నా? ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ నిన్నగాక ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ స్వచ్ఛ బయో అని చెప్పి, వాళ్ళు షేర్లు చూస్తే, ఆ కంపెనీ షేర్లు చూస్తే 1000 షేర్లు ఉన్నాయి. వాళ్ళు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్తా ఉన్నారు. ఇదో నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా అండి, బర్రె మన ఊరిదే, పక్క ఊరు సంతలో పోయి కొనుక్కొని వచ్చినట్టుంది పరిస్థితి. బర్రె మన ఊరిదే, పక్క ఊరు సంతలో పోయి కొనుక్కొని వచ్చినట్టుంది. ఈ ఒరవడి వద్దు అని చెప్తా ఉన్నా. మసిబూసి మారేడికాయ చేసి మీరు తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. వాస్తవాలు చెప్పండి. వాస్తవాల ద్వారా మీకు ఎంత పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసినాము. ఇప్పుడు మీరు పోయిన సమయం సందర్భం కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా.
అమెరికాలో మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు కార్లు కొనాలనుకుంటేనే, ఇండ్లు కొనాలనుకుంటేనే లోన్లల్లా, హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే కార్ లోన్ తీసుకోవాలంటేనే ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల లోపల అమెరికా పోయి పెట్టుబడులు తెస్తాం, మేము వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినామని చెప్పి ఎవరి చెవుల పూలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా అబ్బో అబ్బో ఆహా ఓహో అని చెప్పి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు. అది అందరికీ తెలిసిపోయింది. గడిచిన 6 నెలల లోపల అన్ని విషయాలు తెలిసినాయి. ఈరోజు ప్రతి విషయంలో ఈ ప్రభుత్వము చేతులెత్తేసే పరిస్థితి ఉంది. కాకపోతే హంగామా చేసి అనవసరమైన ఆర్భాటాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ మభ్యపెట్టడం అనేది గడిచిన 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో జరుగుతూ ఉంది. తెలంగాణ ఆల్రెడీ వైబ్రెంట్ సిటీ, వైబ్రెంట్ స్టేట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రస్త గారు మీరు సంధించండి. ఇది మసిపూసి మారేడుకాయ మాత్రమే అన్నట్లుగా చెప్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. అంతే డెఫినెట్ గా కూడా ప్రచారం బారెడు పని చారెడు అన్నట్టు ఉంది. వీళ్ళ పని ఎట్లుందంటే అట్టర్ ఫ్లాప్ అయింది టూర్ను, అది ఒప్పుకోవట్లేదు. వీళ్ళు వేల కోట్ల పెట్టుబడులు అని ప్రచారం చేసుకున్నారు, కానీ సగం పైగా డమ్మీ కంపెనీలే అవన్నీ. 31,000 కోట్లని పబ్లిసిటీ చేసుకున్నారు. అసలు లెక్క 3,700 కోట్లు మాత్రమే. కానీ ఈ 10 ఏళ్లలో తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళిన అతిపెద్ద బృందం రేవంత్ రెడ్డి గారిది కావచ్చు. ఎందుకంటే గతంలో ఐటీ మంత్రి, ఐటీకి సంబంధించిన అధికారులే పోతుండే. కానీ ఈసారి సీఎం నేతృత్వంలో ఎంతమంది వేయండి? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేండు, ఆర్థిక పరిశ్రమలు, ఐటీ శాఖకు చెందిన పలువురు ప్రధాన కార్యదర్శులు వేండ్రు, సీఎం గారి సిబ్బంది, 2 మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక పత్రిక ఎడిటరు, అంటే ఫ్రెండ్స్, అంటే ఆ బృందంలో ఇంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు వేయింది విహారయాత్రకా లేకపోతే ప్రజలకు మన ఐటీకి సంబంధించిన ఫండ్స్ తేవడానికి వేయండి అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. వాళ్ళు ఓంగానే మొదటి రోజే ఏమైందండి, కాగ్నిజెంట్ కంపెనీ విస్తీర్ణతో సీఎం గారి మొదటి పర్యటన ప్రారంభమైంది. మరి అది ఆహ్వాదించదగ్గ పరిణామమే. వాళ్ళు కూడా కేటీఆర్ గారిని మెచ్చుకోవడం కూడా దీంట్లో మనం ప్రస్తావించాల్సిన ముఖ్యమైన అంశం. గతంలో రేవంత్ రెడ్డి గారు గోధి సంస్థ గురించి 8,000 పెట్టుబడులను మాట్లాడిన ఇందాక కేవలం పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. అది పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వార్షిక స్టేట్మెంట్ ని లెట్ మీ కంప్లీట్. వార్షిక స్టేట్మెంట్ ని 27 లక్షలుగా చూపించిన కంపెనీ ఆ 8,000 కోట్ల పెట్టుబడులు ఎలా పెట్టగలదు అనేది తెలంగాణ ప్రజల ప్రశ్న. 6 నెలల నుంచి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇస్తలేడు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో 2వ రోజు స్వచ్ఛ బయో కంపెనీతో తెలంగాణలో 1,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మనం పేపర్లో చూసినాం. అసలు ప్రజలంతా షాక్ అయిపోయారు. అసలు ఈ కంపెనీ స్థాపించి 15 రోజులు అయింది. అసలు ఆ కంపెనీకి 2 డైరెక్టర్లు ఉన్నారు. దాంట్లో ఒకరు స్వయాన ముఖ్యమంత్రి గారి తమ్ముడు. మరి దాని అడ్రస్ చూస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంది. మరి అంత చిన్న కంపెనీ ఇంత షార్ట్ పీరియడ్ లో 1,000 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టగలదు? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కంపెనీ పేరిట బోర్డే లేదట. 1,000 కోట్లు ఎట్లా పెడుతుంది? మరి వాళ్ళు ఎంఓవి సంతకం చేయలేదని కూడా మనం ఇప్పటిదాకా మాట్లాడినాం. మరి వాళ్ళ అనుచరులు సంతకాలు చేస్తున్నారట. అసలు వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ అనుచరులు చేస్తున్నారట. ఏం లేదండి, ఆయన భయపడుతున్నాడు. ఉద్యమ ఇప్పుడు మేడం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నిజంగా ఇది విహారయాత్రనేనా? రియాజ్ గారు మీరు స్పందించండి. ఇది పెట్టుబడులను ఆకర్షించేందుకు కాదా? ఇది కేవలం విహారయాత్ర మాత్రమేనా? శ్రీనివాస్ గారు ఆడలేక గజ్జల బరువు అన్నట్టు వెనుకడేవాడు. వాళ్ళకు ఆడ చేతగాక 2 సార్లు 2 నెత్తి మీద మంచి ముడికాయలు పడ్డాయి కదా. అసెంబ్లీ ఎలక్షన్లు ముడికాయలు పడ్డాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ముడికాయలు పడ్డాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్గనైజేట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినప్పుడు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడినాడు. ఒక అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు ఆయన. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మొట్టికాయలు 1500 సార్ వినండి 1591వ సంవత్సరంలో హైదరాబాద్ పార్లమెంట్ ఓడిపోయిండు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఓడిపోయిండు. మొట్టికాయలు మీకు కూడా పడ్డాయండి. రియాజ్ గారు మాట్లాడుతున్నారు. మీరు ఆగండి. మీరు టీఆర్ఎస్ ప్రతిగా మాట్లాడి మీకు స్వేచ్ఛ ఉంటుంది. అయ్యా నేను మిమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆగండి, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీరు చేస్తున్నాడు. మీకు ఓపిక లేదు, మీరు ప్రభుత్వం లేరు, మీరు ప్రతిపక్షం లేదు. మీరు ఆగండి, మీరు చేసేది ఏమి లేదు. ఆగండి, ప్రభుత్వం లేరు, ప్రతిపక్షం లేదు. క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడినాడు. 1591 సంవత్సరంలో ఉన్న హైదరాబాద్ నగరం ఎట్లా మార్పులకు మనకి బేసికల్గా లోన్లతో వచ్చింది.
అయినా తన విశ్వనగరాన్ని ఎట్లా స్టేటస్ చూపెట్టుకుంటూ వచ్చింది. ఈ నగరం ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉన్నది, భూకంపాలకు దూరంగా ఉన్నది. ఈ నగరాన్ని కనుక అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టమని ఒక రిక్వెస్ట్ తోటి పోయినాడు. అక్కడ స్పందించే వాళ్ళు స్పందించరు, స్పందించని వాళ్ళు స్పందించలేదు. ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చిన దాకా మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలే కదా, దాదాపుగా 4 నెలలు సుదీర్ఘంగా 7 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి కదా. మొన్నే ఎలక్షన్ కోడ్ పోయింది కదా. ఎలక్షన్ కోడ్ పోగానే రైతుల రుణమాఫీ చేసేసి ఒక అద్భుతమైన ప్రగతి కోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షణ కోసం పోయింది. ఇక్కడ ఈరోజు కరోనా తర్వాత స్వదేశీ పెట్టుబడులు ఎక్కడ వచ్చే అవకాశాలు లేవు. ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో 19 కంపెనీలతో మాట్లాడినాం. ఇంతకుముందు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా 50 మీటింగ్లు పెట్టిండు. 3 అద్భుతమైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిండు. తెలంగాణ బిడ్డలు అమెరికాలకు పోయి ఎన్ఆర్ఐలుగా మారి తన మాతృభూమి మీద ప్రేమతోటి పెట్టుబడులు పెట్టాలని మనం వ్యతిరేకిస్తామా? వ్యతిరేకించమండి, ఆహ్వానిస్తాము. షెల్ కంపెనీలు వద్దు అని చెప్తున్నాం మేము. మీరు ఇక్కడ నుంచి తీసుకొని పోయి బ్యాక్ డోర్లకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురాకండి అని చెప్తా ఉన్నాం మేము. షెల్ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? 3 నెలల క్రితం ఏర్పాటైన కంపెనీ 1000 కోట్ల రూపాయలు ఎట్లా పెడతాయంటే దాని గురించి ఎందుకు సమాధానం చెప్పరండి? వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఎట్లా వెయిట్ చేస్తారు? దానికి ఒక అడ్రస్ లేదు, ఏం లేదు, పొంతన లేదు. మీరు చెప్తున్న అన్ని కార్యక్రమాలు కూడా డొల్లా అని అర్థమైతే ఉన్నాయి. రియాజ్ గారు, మీరు చెప్తున్న ఫ్యూచర్ సిటీ ఒక దగ, మీరు చెప్తున్న మూసీ సుందరీకరణ ఒక దగ, మీరు చెప్తున్న భూమాత ఒక దగ, అన్ని ప్రజల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఏం తీసుకొచ్చినా తెలుసు దేశానికి. అరే రాష్ట్రం కష్టాల్లో ఉంటే ₹1 సాయం చేయలేదు, ₹1 బడ్జెట్. మీరు ప్రవేశపెట్టిన అసెంబ్లీ బడ్జెట్ లో 56,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మీ బట్టి విక్రమార్క గారు పెట్టిరండి. పోయి అడగండి, బట్టి విక్రమార్క గారు తప్ప మీరు తప్ప 56,000 కోట్ల అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో పెట్టిరు. మీరు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏమి ఇవ్వలేదంటే ఎట్లా చెప్తామండి? వారే చెప్తా ఉన్నారు అందుకోసమే బయటికి పోవాల్సి వస్తుంది. ప్లీజ్ కంటిన్యూ రియాజ్ గారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం సార్, మేము ఏమంటున్నాం అంటే మేము అద్భుతాలు చేసాం అనట్లేదు సార్. దావోస్ పర్యటనలో ఒక 40,000 కోట్లకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే ఇప్పుడు అమెరికా పర్యటనలో ఒక 31,000 కోట్లకు సంబంధించింది. ఇంతకుముందు పెద్దలు అజయ్ గారు కరెక్ట్గా చెప్పినారు, ఒప్పందాలు చేసుకున్నాయన్నీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఒక ప్రయత్నం చేస్తున్నాం కదా, మేము వాళ్ళకు నమ్మకం కలిగిస్తున్నాం కదా. మొన్ననే కదా సార్ మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆ నమ్మకం దిశగా పోతున్నాం. దాన్ని ఎక్కడ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇది కేవలం మహాకృషి మాత్రమే చెప్పలేదు సార్. హిస్టారికల్ పరంపర జరిగింది. ఆ క్రమంలో గత ప్రభుత్వాలను ట్రీట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. మేము పోగానే ఐటీ మంత్రి మాట్లాడలేదు. శ్రీధర్ బాబు గారు ఇంగ్లీష్ ముంగట, కేటీఆర్ గారు ఇంగ్లీష్ ఎక్కడ దిగజూపాడు. నిజాం కాలంలో చదువుకున్నాడు ఆయన. కేటీఆర్ లాగా గుంటూరులో చదువుకోలేదు, అమెరికా. రియాజ్ గారు వ్యక్తిగత చర్చ వద్దు, సమస్యపై మాట్లాడదాం. రియాజ్ గారు సమస్యపై మాట్లాడదాం. శ్రీధర్ బాబు గారు చాలా పటిష్టమైన మంత్రి. వారు వ్యక్తిగత క్రిటిసైజ్ చేసిన కాబట్టి నేను మాట్లాడుతున్నాను సార్. నేను శ్రీధర్ బాబు గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. పాపారావు గారు అధికారులను తీసుకుపోయినాం, ముఖ్యమంత్రిని తీసుకుపోయినాం. రియాజ్ గారు ఒక్క నిమిషం. రియాజ్ గారు ఒక్క నిమిషం. పాపారావు గారు మీరు స్పందించండి. సార్ ఏం లేదు, ఇందాక రియాజ్ గారికి నేనేం అడ్డం పోలా, పోసారు. నేను వేరే వాళ్ళు అడ్డం, ఒక్క నిమిషం వేరే వాళ్ళు అడ్డం వస్తే రియాజ్ గారికి అడ్డం రావద్దు, వాళ్ళు క్రాస్ టాక్ చేయొద్దండి, ఆయన మాట్లాడినివ్వండి అంటే రియాజ్ గారు అందెడుతున్నారు. అసలు ఆయన వినే స్థితిలో లేరు. ఆయన ఎవరు ఆయన అడ్డం వస్తే ఆయన చెబుతున్నాను. నేను చేశానా? మీరే కాదు, నేను మాట్లాడగా మీరు మాట్లాడారు. ఎవరో మాట్లాడారు సార్, మీరు దబాయిస్తున్నారు. రియాజ్ గారు ఒక్క నిమిషం. వేరే వాళ్ళు అడ్డం వచ్చారు, వాళ్ళకి చెప్పాను నేను క్రాస్ టాక్ చేయొద్దు, రియాజ్ గారిని మాట్లాడివ్వండి. అది కూడా వింటాలా ఇప్పుడు చెబుతుంటే? ఏదైనా కానీ సరే కానీ ఇప్పుడు తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, నాది కొంచెం ఛార్జింగ్ అయిపోతుంది, 1 నిమిషం టైం ఇవ్వండి. తర్వాత ఇక్కడ సరే ఏదో ఆయన ఆడలేక మధ్యలోని లేదులేండి, వద్దులేండి, వ్యక్తిగత చర్చ వద్దులేండి, సమస్యపై స్పందిస్తాం. ఇప్పుడు పార్టీని ఇప్పుడు రాజకీయాల విషయం ఏంటి? ఆయన అంటే ఆడలేక మధ్యలో అంటే ఆడాల్సింది ఎవరు? ఇప్పుడు ఆడాల్సింది ఎవరంటే ఇప్పుడు ఆడాల్సిన వాళ్ళు వీళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఆడాలి. ఆడలేక మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఆడాలి, రెండో వాళ్ళు అడుగుతారు.
అందుకని జవాబు చెప్పలేక సమస్య కానీ మీకు కాదండి. ఆడాల్సిన వాళ్ళు ఆడాల్సిన ఆట ఆడుతున్నారా లేదు అనేది ప్రశ్న. పాపరావు అందుకని నేను గారు. చెప్పేది ఒకటి. అవును. పాపారావు గారు విషయం మీద స్పందిస్తాం. అసలు నిజంగా ఇది విహారయాత్రైనా? 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో 80,000 రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇది మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా లేకపోతే బీజేపీ చెప్తున్నట్టుగా ఇది విహారయాత్ర? క్వశ్చన్ నాకు అర్థమైంది. Yeah, please. అర్థమైంది. విహారయాత్ర నేను అంటున్నా, నేను ఆ కామెంట్ చేయను, అంత కామెంట్ చేయట్లేదు నేను. Okay. కానీ నేను చెబుతున్న వాస్తవాలు బేరీ చేసుకునేటప్పుడు 80 ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? మీరు దావోస్ పోయి పెట్టుబడి చేస్తే అప్పటికప్పుడు మీకు అధికారంలోకి వచ్చిన ఎన్ని రోజుల తర్వాత వెళ్ళారు మీరు దావోస్? అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో దావోస్ వెళ్తే 20 రోజుల్లోనే ఏర్పాట్లు జరిగిపోయి అసలు మీరు ఇక్కడ సెటిల్ అవడానికే 8 రోజుల తర్వాత కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు మేము అని చెబుతున్నారు. 20 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు జరిగిందియా? అంతమంది పెట్టుబడులు 20 రోజుల్లో వచ్చినాయి. అంతకు ముందు ఎప్పుడో జరిగిన కృషి తాలూకుది మీరు వచ్చేసరికి మీ చేతిలో పడింది. వచ్చా ఫండ్ రైప్ అండ్ ఫ్రూట్ మీ చేతిలో పడింది. అంతేగాని మీరు 20 రోజుల్లో చెప్పారంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కలపొద్దు ప్లీజ్. 30,000 ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే 80,000 కోట్లు పెట్టుబడులు ఇచ్చాము, అప్పుడేదో దావోస్ పోయి చెప్పొద్దు. అలా నమ్మరు, ఎవరు వినరు. రెండోది ఏంటంటే నేనేదో ఒకటే, నేను టీఆర్ఎస్ అనుకున్నా పర్వాలేదు, నాకేం అభ్యంతరం. వాస్తవాలు మాట్లాడితే మీరు నన్ను గురించి ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను చెబుతున్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సార్? తెలంగాణలో 1,48,000, 40,000 చిల్లర. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ఈ రోజు ఈ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగినాటికి 3,12,000, 17,000 రూపాయలకి పెరిగింది పర్ క్యాపిటల్. ఎలా పెరిగింది? ఏ వృద్ధి లేకుండా మీకు ఏమీ లేదు అని చెప్పిన తేలిక. జీడిపి ఎంత పెరిగింది తెలంగాణది? అదే కాదు మీరు నేను చెప్తాను. నేను పాపారావు గారు, మీ వినియోగం ఉందా? చెప్తారా? రాగండి, క్రాస్ టాక్ చేయొద్దు. ఒక్క నిమిషం, రియాజ్ గారు. రియాజ్ గారు, let him complete. Let him complete. తీసుకొచ్చి ఏ పేపర్లో కూడా చెబుతాను. ఈ మధ్య ఈ గవర్నమెంట్ వచ్చిన కాలంలో మేజర్ 8 months అవుతుంది. ఈ కాలంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయింది తెలంగాణ నుంచి. హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయింది. ఐటీ జాబ్స్ కూడా తగ్గింది. డేటా అక్కడే ఉంది. కావాలంటే ఒక్క క్షణం టైం నుండి నోట్స్ తీసుకొచ్చి మీకు ఏ పత్రికతో సహా చదివి చెబుతా. ఎందుకంటే ఎందుకంటే కనపడుతున్నాయి మీరు రాజేస్తే తాగిన సత్యాలు. శ్రీనివాస్ గారు ఇస్తాను, మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను. శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను. ఒక్కటే అవసరం. నేను మాట్లాడనివ్వండి ఆయన. చెప్పారు కాబట్టి చెప్పండి. శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ పెరగడానికి అవసరం భౌతిక పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ హైదరాబాద్ అనే ఒక మహానగరం ఏ రాష్ట్రంలో ఉంటే దానికి సంబంధించిన పంపిన రాష్ట్రంలో జరిగితే పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రాన్ని కంపేర్ చేయకండి దయచేసి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దోపిడే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణ బిల్ పెట్టి దాన్ని సక్సెస్ చేసింది. కాబట్టి దయచేసి కంపారిజన్ అనేది గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తే మేము సంతోషిస్తాం. పాపారావు గారు టీఆర్ఎస్ పార్టీ వైపు వకాలతా పుచ్చుకున్నాడు కాబట్టి ఆయన పర్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాడు. నేను పాపారావు గారిని అడుగుతున్నాను, 1952 నుంచి 1956 మధ్య హైదరాబాద్ స్టేట్ ఉంది. అప్పటి పర్ క్యాపిటల్ మొన్నటి పర్ క్యాపిటల్ కంపేర్ చేసి చూద్దామా? గోర్వాల కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు మనం చూసుకుందామా? 1952లో గోర్వాల కమిటీ ఏం చెప్పింది? 1952లో మొత్తం భారతదేశంలో పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ లో హైదరాబాద్ స్టేట్ నెంబర్ 1 అని చెప్పింది. ఆ వారసత్వాన్ని 1952 చెప్పిందంటే ఎన్ని సంవత్సరాలు అధికారం? ఆయన ఏం చేస్తున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళ మాట్లాడుతున్నా, తెలంగాణ మాట్లాడతాను. టీఆర్ఎస్ వారసుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని భరించేందుకు మేము సిద్ధంగా లేము. ఎస్, ఐ అగ్రి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇదే రియాజ్ గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. రియాజ్ గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. రియాజ్ గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. నేను మీ వద్దకు వస్తా. సారథి గారు, ఇదంతా చూస్తుంటే అసలు నిజంగా ఇది ఒక డ్రామా లాగా అనిపిస్తుందా? కాంగ్రెస్ ఏమో 8 నెలల కాలంలో 80,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంటుంది. దాని తర్వాత గత ప్రభుత్వం ఏమో మేము 8,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము, అయినప్పటికీ కూడా అభివృద్ధి ఇంకా సాధించాలని కోరుకున్నాం కానీ మాకు ప్రజల దగ్గర నుంచి సరైనటువంటి అవకాశం దొరకలేదన్నటువంటి ఒక మాట బయటకు వస్తుంది. దీనిపై మీరు ఎట్లా ఏ రకంగా విశ్లేషణ చేస్తారు అసలు? అంటే శ్రీనివాస్ గారు, నేను ఇంతకుముందు మొదటి లో కూడా డిస్కషన్లో చెప్పాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక ఆశాభావంతోనే ఒప్పందాలు చేసుకుంటాయి. 1,00,000 కోట్లు వచ్చినాయని చెప్తారు. ఒప్పందాలన్నీ కూడా ఆచరణలోకి రావు అని కూడా చెప్పాను. కొన్ని మాత్రమే వస్తాయి. అది ఎంత పర్సంటేజ్ అనేటువంటి దాన్ని పరిస్థితులను బట్టి కూడా ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రెండోది అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని. ఈ సంవత్సరం కూడా చెప్పాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 32% గ్రోత్ ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుండే. ఈసారి 11% ఉంది. మరి దీనికి ఈ ప్రభుత్వాన్ని బాధ్యత చేద్దామంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు మాంద్యంలో ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎక్స్పోర్ట్స్ చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఇప్పటికిప్పుడు దాన్ని బాధ్యతలు చేయలేం. పాత విధానాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నాం. 8 నెలల్లో కొత్త లేదు కాబట్టి ఇవాళ మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అట్లా మీరు చూడాల్సి వస్తే ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? పోతాయి, ఒప్పందాలు చేసుకుంటాయి. 80,000 ఉద్యోగాలని మీరు అంటున్నారు. 80,000 కోట్లు
అప్పుడు ఇప్పుడు కలిపి ఒక 50-60 వేల ఉద్యోగాలు. 80,000 కోట్లలో ఈసారి చేసుకున్నాయి 32,000 కోట్లు ఉన్నాయి. అవి ఇంకా రాలేదు కదా. కాబట్టి ఇవన్నీ ఎన్ని వస్తాయి అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో చూడాలి ఈ ప్రభుత్వాలు వస్తాయా రావు. ఇందులో కొరియా కంపెనీ అంటే నాకున్నటువంటి యాజ్ జర్నలిస్టిక్గా నేను రిపోర్టింగ్ చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఇదే కొరియా కంపెనీ, ఈ కంపెనీ అనేది కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి 2 సార్లు తిరిగిపోయింది. కానీ ఇప్పటికి కూడా పెట్టుబడులు పెట్టుబడులు పెట్టలేదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేసి కూడా తిరిగిపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు మళ్ళీ అక్కడ పెడదామని వచ్చిన తర్వాత కూడా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకనో కరోనా లాంటి పరిస్థితులు ఇంకేమైనా పరిస్థితులు వచ్చినప్పుడు ఆగిపోతాయి. అట్లనే సేమ్ టైం ఈరోజు కూడా 80,000 కోట్ల లోపల ఎన్ని పరిశ్రమలు వస్తాయనేటువంటిది స్థానికంగా ఉన్న పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, సపోర్ట్స్ కావచ్చు, లేదా తీసుకొచ్చేటువంటి చట్టాలు కావచ్చు, లేదా అంతర్జాతీయంగా వచ్చేటువంటి హార్డిల్స్ కావచ్చు, వీటన్నింటిని బేస్ చేసుకుని ఉంటాయి తప్ప వీటన్నింటిని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకోవచ్చు, క్యాంపెయిన్ చేసుకోవచ్చు. మేము పోయిన ఇన్ని కోట్ల కోసం ప్రయత్నం చేసినాం, 80,000 కోట్ల ప్రయత్నం చేసినాం, 40,000 కోట్లు దావోస్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినాం. కానీ ఫ్రూట్ఫుల్గా ఎన్ని వచ్చాయనేది చిట్ట చివరిగా తెలుస్తుంది. అది తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఒక టర్ము పట్టొచ్చు, ఒక 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, లేదా 5 ఏళ్ళు. ఈ సంవత్సరం పెట్టుబడి ఎంఓయూ చేసుకునే సంస్థ 3 ఏళ్ళ తర్వాత వచ్చి పెట్టుబడి పెడతామని చేసుకోవడం ముఖ్యం కాదు. 3 ఏళ్ళ తర్వాత రావచ్చు. ఇవాళ వీళ్ళు మొత్తం మీద నాకు ఇంత మొత్తంలో నాకు నచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే కాకతీయ టెక్స్టైల్ పార్క్. ఎందుకంటే వరంగల్లో ఆజాంజాహి మిల్ అనేటువంటిది నిజాం కాలం నుంచి ఉన్నటువంటి 10,000 మంది ఒక షిఫ్ట్కు పనిచేసినటువంటి పరిస్థితి ఉండే. అది మూతపడిపోయింది. దానికి సంబంధించిన భూముల్ని ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలుగా అమ్మేసిరు. కేవలం అక్కడ ఏమొచ్చినాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేసిరు. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మీరు కూడా అకా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, మీరు కూడా క్లోజ్గా చూసిరు. ఆజాంజాయి బెల్లు రింగ్ అయిందంటే 100 సైకిళ్ళు బయటకు వచ్చేది షిఫ్ట్కు. అంటే బంద్ అయిపోయింది. కానీ దానికి రీప్లేస్గా కాకతీయ టెక్స్టైల్ పార్క్ కోసం ల్యాండ్ సేకరించింది. కానీ అక్కడ ఒక్క సంస్థ కూడా ప్రారంభం జరగలేదు. గత 5-6 ఏళ్లలో మరి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాళ్ళ ఫెయిల్యూరా, వాళ్ళు సరైన రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినా, ఒప్పందం చేసుకోలేకపోయినా అయిపోయింది. అంటే అలాంటి చోట ఒక కొరియన్ కంపెనీ టెక్స్టైల్కి అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తుందంటే మనం వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పత్తి ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం, అది ఉపయోగపడే అట్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఉపయోగపడేటువంటి పరిశ్రమలు తీసుకురావాలి తప్ప ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ లాంటివి తీసుకొచ్చి మేము ఉద్యోగాలు కల్పించామంటే అది కొంత ఒక ఏమంటే బెలూన్ లాగా ఉంటుంది తప్ప పూర్తిగా ఫ్రూట్ఫుల్ కాదు. దీన్ని సక్సెస్ చేసే విధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. దిలీప్ గారు కేవలం నెంబరింగ్ కోసం చెప్పడం కోసం తక్కువ సమయం ఉంది. ఈ ప్రశ్నలపైన మీరు స్పందించండి. ఇప్పుడు నేనేమంటున్నా, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాం, పెట్టుబడులకు మేము వ్యతిరేకం కాదు, పెట్టుబడులు రావాల్సిందే, తెలంగాణ అభివృద్ధి చెందాల్సిందే. కానీ మీరు మసిబూసి మారేడుకాయ చేసి లేదనుకుంటే ఈడ అక్రమంగా సంపాదించిన డబ్బును తీసుకొని పోయి షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ తిరిగి బ్యాక్ డోర్లకు వెళ్ళి ఇక్కడ తీసుకొని వస్తాం పెట్టుబడుల రూపంలో అని చెప్తే దాన్ని అంగీకరించమని చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణగా నేను చెప్పినాను, రేవంత్ రెడ్డి గారి సోదరుడు పెట్టిన పెట్టుబడి అది ఒక అనుమానాస్పద పెట్టుబడి అని చెప్పి మేము బరాబర్ చెప్తా ఉన్నాము. లేదు కాదు అని అంటే మీరు ప్రూవ్ చేయండి. 1,000 కోట్ల రూపాయలు 3 నెలల క్రితం ప్రారంభించిన కంపెనీ ఎట్లా పెడుతుందండి పెట్టుబడి? అది పెట్టాలనుకుంటే ఈయన్నే పెట్టవచ్చు కదా, ఇక్కడనే ఎంఓయూ మీద సంతకాలు చేయొచ్చు కదా. అమెరికాకు పోయి ఎంఓయూ మీద సంతకాలు ఎందుకు చేయాలి? రజితారెడ్డి గారు మీరు స్పందించండి. కేవలం చాలా అతి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. 30 సెకండ్లు మాత్రమే టైం తీసుకొని స్పందించండి. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు నిజంగా సీఎం గారు ప్రతిసారి నేను పేదవాడిని అని చెప్తుంటాడు, పేద కుటుంబానికి చెందిన వాడిని అని చెప్తుంటాడు. మరి వాళ్ళ తమ్మునికి 1,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనీ లాండరింగ్ ఏమన్నా జరిగిందా అనే విషయం మీద స్పష్టత ఇవ్వాలి. ఈ విషయాన్ని రుజువు చేయకపోతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద సీఎం కి తీవ్ర సమస్యగా మారుతుంది. ఇది ఫెడరల్ ఏజెన్సీలు అతన్ని ప్రశ్నించవచ్చు. మన దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా 1,000 కోట్ల గురించి, ఆ స్కామ్ గురించి ఆరా తీయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పర్యటన కోసం మేరకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో గానీ, కార్పొరేట్ కంపెనీలతో గానీ, ప్రతినిధులతో గానీ చర్చలు అయినట్టుగా ఏ ఒక్క వీడియో కూడా ప్రజలకు వీళ్ళు బయటకు తీయలేదు. ప్రజలకు చూపించాలి. వీళ్ళు తెలంగాణ ప్రజల రక్తం. డాక్టర్ రియాజ్ గారు మీరు స్పందించండి. డాక్టర్ రియాజ్ గారు మీరు స్పందించండి. మా ప్రభుత్వంలో మామ, అల్లుడు, కొడుకు, సడ్డకుడు, కూతురు మా ప్రభుత్వం లేరు. చాలా పారదర్శకమైన ప్రభుత్వం, రకరకాల కుటుంబాల నుంచి పోరాట ఎదుల ప్రభుత్వం. వాళ్ళలాగా మామ, కొడుకు, అల్లుడు, సడ్డకుడు, బామ్మర్ది ప్రభుత్వం కాదు. ఐడియాలజీ తోటి శ్రీనివాస్ సార్ క్లియర్ గా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో నెంబర్ 1 గా చేస్తాం. వేచి చూడండి.
మీకు 5 ఏళ్లలో మా ప్రగతి ఏదో కనపడుతుంది మీకు. పాపారావు గారు మీరు స్పందించండి. ఎవరు నేనేనా? అవునండి మీరే. సార్ ఏం లేదు, ఇప్పుడు నేను సరే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా కాంగ్రెస్ పార్టీ చేసింది, నాకు కూడా చాలా అభిమానం. ఇందిరాగాంధీ అంటే చాలా అభిమానం ఉంది, నెహ్రూ అన్న చాలా అభిమానం ఉంది. వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారు ఈ దేశానికి, నిస్సందేహంగా సందేహం లేదు. అయితే ఏంటంటే రెండోది కాకపోతే ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీ సంస్కరణలు తెచ్చి ప్రైవేటీకరణ కూడా తెచ్చింది. ఆ రోజు నెహ్రూను ఇందిరాగాంధీ నిర్మించిన సంస్థల ప్రైవేటీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. రెండోది ఇప్పుడు పోయి వరల్డ్ బ్యాంక్ తో చర్చలు అనేది అసలు పక్కన పెట్టాము. వరల్డ్ బ్యాంక్ తో చర్చలు పెట్టుబడుల కోసం చేస్తారా, అప్పుల కోసం చేస్తారా? అప్పుల కోసమే చేస్తారు. వరల్డ్ బ్యాంక్ ఏ పెట్టుబడులు పెట్టదు, అప్పులు ఇస్తుంది. అప్పులు తెచ్చుకోవడానికి చర్చలు చేసాం అనేది చెప్పాలి, అది కూడా అది కీలకమైన అంశం. మనం వరల్డ్ బ్యాంక్ గురించి ఎప్పుడు వింటున్నాం, ఇప్పుడు మళ్ళీ వింటున్నాం. ఎప్పుడు విన్నాం? గతంలో చంద్రబాబు గారు ఉండగా వరల్డ్ బ్యాంక్ గురించి విన్నాం మనం. చంద్రబాబు గారు వరల్డ్ బ్యాంక్ లింక్ అని చాలా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఉండగా కూడా వరల్డ్ బ్యాంక్ ప్రస్తావన లేదు. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు ఉండగా దాని మాటే లేదు. డాక్టర్ డోల్ సత్యనారాయణ గారు మీరు స్పందించండి. డాక్టర్ డోల్ సత్యనారాయణ గారు స్పందించండి. అప్పుల పాలు చేశారు తెలంగాణ అని చెప్పిన వాళ్ళు పోయి మళ్ళీ అప్పుల కోసం పోయి వరల్డ్ బ్యాంక్ ఎన్ని షరతులు పెట్టిందో. ఒక్క నిమిషం రియాజ్ గారు, ఒక్క నిమిషం రియాజ్ గారు. డాక్టర్ డోల్ సత్యనారాయణ గారు స్పందించండి. రేవంత్ రెడ్డి గారు పెట్టుబడుల సమీకరణ కోసం విదేశాలకు పోవడం అనేది అది స్వాగతించవలసిన అంశం. ఇంకోటి ఏంటంటే విహారయాత్రలో పోయినరా, ఇంతమందిని తీసుకుపోతారా, అంతమందిని తీసుకుపోతారని క్వశ్చన్ కాదు. సమస్య ఏంటంటే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంత ఎమ్మెల్యేలు కుదిరినాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన జరుగుతుంది అనేది ఒక ప్రాథమికంగా మనం చర్చించవలసిన అంశం. రాజకీయ ఆరోపణలు, రాజకీయ ప్రత్యారోపణలు చేయడం సబబు కాదు. ఎందుకంటే థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్ లో పాల్గొన్న నాయకులకి, మేధావులకు అందరికి కూడా ధన్యవాదములు. కలుద్దాం.